Hello everyone, hope you are doing good. Welcome to our channel Career Guidance with Praveen. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక చిన్న రిక్రూట్మెంట్ ఉంది నోటిఫికేషన్. సో దీనికోసం ఒకసారి బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుందాం. ఇది కోర్టుకు సంబంధించిందండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కోర్టు జాబ్స్ అనేది నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసింది. ఇందులో సబార్డినేట్ క్లర్క్ పోస్టులు అనేది చెప్పి దీనికి ఫిల్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఒక గవర్నమెంట్ జాబు అని కొట్టాలి, ఒక సంపాదించాలని చెప్పేసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఉన్నటువంటి పోస్టులు అయితే తక్కువే చెప్పుకోవాలంటే, కానీ ఒక గవర్నమెంట్ సెక్టర్లో మనం అడుగు పెట్టాలి అనుకున్న వారికి మాత్రం ఇది ఒక మంచి అవకాశం కానీ చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ ఆర్టికల్లో మనం ఫర్దర్గా ఎవరైతే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, మీ ఏజ్ కానీ, లేదంటే శాలరీ కోసం ఈ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఎలా అప్లై చేయాలో మనం చూద్దాం. సో వివరాల్లోకి వెళ్తే పోస్ట్ వివరాలు చూద్దండి. తెలంగాణ కోర్టు నుంచి విడుదలైన నోటిఫికేషన్ మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్, అంటే ఇది ఇంకొకటి క్లర్క్. ఆఫీస్ సబార్డినేట్ అంటే ఒక అటెండర్ పోస్ట్ అనమాట. రెండవది క్లర్క్ పోస్ట్. కాకపోతే కేవలం రెండు పోస్టులు ఉన్నాయి. ఇవి అంటే ఎవరైతే పెద్ద పెద్ద జాబ్స్ కొట్టాలి అని కొంతమంది వెయిట్ చేసి ఉండొచ్చు, లేదంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఈవెన్. సో అట్లాంటి పోస్టుల కోసం వెయిట్ చేసి ఉండొచ్చు. సో మీన్ వైల్ మీరు ఏదైనా ఒక పెద్ద పోస్ట్ కొట్టాలని మీ ఎయిమ్ అయి ఉండవచ్చు. కానీ ఈ చిన్న పోస్ట్ మాత్రం శాలరీ ప్రకారంగా చూసుకున్నట్లయితే క్లర్క్ పోస్ట్కి ఇంచుమించు 40,000 వరకు ఎర్న్ చేస్తారు. అండ్ ఆఫీస్ సబార్డినేట్ కూడా మీకు శాలరీ కూడా పర్వాలేదు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్కి కనీసం మినిమం 10th క్లాస్ అయితే ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఏదైతే క్లర్క్ పోస్ట్ ఉందో దానికి డిగ్రీ మ్యాండేటరీ. అండ్ ఏజ్ చూడండి, ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 34 years. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం, అంటే అండర్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న అభ్యర్థుల కోసం ఏదైతే ఏజ్ ఉందో అది కూడా మనం మనం చూద్దాం ఒకసారి. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 years, నార్మల్లో ఉన్న ఏజ్ కంటే 5 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది, పొడిగింపు. ఓబీసీకి అయితే 3 years వరకు ఉంటుంది. వికలాంగులు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, సో ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్కి అయితే మ్యాక్సిమం మినిమం 10 years నుంచి మ్యాక్సిమం 15 years వరకు కూడా మీకు వయసు మినహాయింపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీ అభ్యర్థికి 39 years ఉందనుకోండి, అంతవరకు మ్యాక్స్ అంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చే టైం కల్లా 39 years క్రాస్ అవ్వకూడదు. అది యాక్చువల్గా మనకి ఇక్కడ చూస్తారు. సో ఎస్సీ ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఓబీసీకి అయితే 3 years. సో 39 సంవత్సరాలు మించి ఉండకుండా ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు, కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీరు అప్లై చేసుకునే అవుతుందన్నమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు గమనించినట్లయితే నార్మల్గా ఏదైనా ఫీజు కంపల్సరీగా ఉంటుంది. బట్ ఈ ఎగ్జామ్కి తెలంగాణ కోర్టు ఫీజు అనేది వేవ్ ఆఫ్ చేసేసింది. మీరు ఎటువంటి ఫీజు కట్టకుండానే 0 ఫీజుతోనే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేవచ్చు. ఇది ఒక రకంగా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేయాలన్న వారు ఖచ్చితంగా ఫీజు దగ్గర కొంచెం ఆలోచిస్తారు. బట్ ఇది అయితే ఎక్కువగా అప్లికేషన్స్ రిసీవ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే నిజంగా లక్ బేస్డ్ అని చెప్పలేము, అదృష్టం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా జాబ్ కోసం మనకి ఏదైనా ఛాన్స్ ఉంటే రావడానికి అవకాశం ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్కి వస్తే కనుక ఎట్లాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదండి. కేవలం సెలక్షన్ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళ మెరిట్, వాళ్ళ ఏజ్ ఆధారం చేసుకుని చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ మాత్రం కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుందో వాళ్ళని ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు, జాబ్ ఇస్తారు. సో అంటే ఎగ్జామినేషన్స్ అనేది మీ యొక్క ఆ టెన్షన్ అనేది మీకు లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ చేయడం, లాస్ట్లో ఫైనల్ ఇంటర్వ్యూ, ఈ రెండింటిని బేస్ చేసుకొని మీకు అనేది సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ శాలరీ డీటెయిల్స్ కూడా మనం చూసినట్లయితే సో ఫ్రెండ్స్, శాలరీ స్ట్రక్చర్కి వచ్చినప్పటికీ నెలకి ఇంచుమించు మీకు 40,000 వరకు జీతం ఉంటుంది. అండ్ అడిషనల్గా మీకు చూసినట్లయితే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అని, తర్వాత టీఏ ట్రావెల్ అలవెన్స్ అని, డిఏ డైలీ అలవెన్స్ అని, ఇలా అడిషనల్ బెనిఫిట్స్ కూడా మీకు ఇందులో ఉంటాయన్నమాట.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ డేట్స్ చూడండి. ఆల్రెడీ ఈ అప్లికేషన్ ప్రాసెస్ డేట్ స్టార్ట్ అయిపోయింది. మ్యాక్సిమము 13th ఆఫ్ దిస్ మంత్ 13వ తారీఖు అక్టోబర్ మాత్రమే లాస్ట్ డేటు. సో ఆ తర్వాత ఎట్లాంటి అప్లికేషన్స్ కూడా మీకు అలౌ చేయరు, యాక్సెప్ట్ అవ్వదన్నమాట. సో మీకు నెగ్లెక్ట్ చేయకుండా, లేట్ చేయకుండా ఇప్పుడే ఈరోజే అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎలా అప్లై చేయాలో కూడా మనం ఒకసారి చూద్దామండి. ముందు ఫస్ట్ మీరు తెలంగాణ కోర్టు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ కెరియర్స్ ఆర్ రిక్రూట్మెంట్ అనే సెక్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళాక మీ నోటిఫికేషన్ తాలూకు పీడిఎఫ్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి నోటిఫికేషన్ అంతా క్లారిటీగా చదివి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్గా సరిపోతుందా యాజ్ పర్ రిక్వైర్మెంట్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయండి. అందులో కరెక్ట్గా ఏ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఫిల్ చేయండి. ఆ మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసిన తర్వాత ఏదైతే డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ అవసరం అవుతుందో, అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ కానీ లేదంటే డిగ్రీ సర్టిఫికేట్ కానీ వాళ్ళు ఏది అడిగారో, అంటే కొన్నిసార్లు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ అండి ఇట్లా జాబ్ పోస్టులకి, అది కూడా రెడీ చేసుకోండి. లేటెస్ట్ ఫోటో కాపీ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకున్న తర్వాత ఆ కేటగిరీకి సంబంధించి మీరు పోస్ట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు అప్లికేషన్స్లో. సో ఫామ్ ప్రింట్ తీసుకొని ఈ అప్లికేషన్ తాలూకా అన్ని వివరాలన్నీ మీరు ఫిల్ చేసి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లో కూడా మీరు పంపించుకోవచ్చు. వాళ్ళు పోస్టుల ద్వారా మీరు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ మీరు పంపించుకునే అవకాశం కూడా ఉంది. ఏదైతే పోస్టల్ అడ్రస్ మన వెబ్సైట్లో ఇచ్చారో ఆ పోస్టల్ అడ్రస్కి ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి పంపించాలి. సో దిస్ ఈజ్ ద ఆఫ్లైన్ ప్రొసీజర్. సో ఇదండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ మీకు ఫర్దర్గా మీకు చాలా మేము ప్రొవైడ్ చేయడానికి ఈ ఛానల్ ద్వారా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.